అమెరికాకి ఇప్పుడు ముందుకి వెళ్ళలేని పరిస్థితి, వెనక్కి రాలేని పరిస్థితి. ఇరాన్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌లో మొదట యుద్ధం చేసింది. తాలిబాన్‌లను తరిమేసింది. అక్కడ ప్రజల చేత ఓ ప్రభుత్వాన్ని ఎన్నికేలా చేసింది. ఆళ్ళని 20 సంవత్సరాల పాటు ఆళ్ళకి కావాల్సిన సహకారాలు అందిస్తా నడిచింది. తీరా చూస్తే అమెరికా ఇక దాని భారమంతా మనమెందుకు నెత్తేసుకోవాలి, మనకేం సంబంధం అని వెనక్కెళ్ళాలనుకుంది. ఒక 2 నెలలు టైం పడుతుందనుకున్నది కాస్త వెళ్తానని చెప్పగానే తాలిబాన్లు పరిగెత్తుకుంటూ రావడం బిగించేసింది. పారిపోవాల్సిన పరిస్థితి అమెరికాదయింది. ఆయుధాలు వదిలేసింది. యుద్ధ విమానాలు వదిలేసింది. పారిపోయింది అమెరికా. చివరికి ఆ రోజున గుర్తుంది గదా! విమానాలు టైర్లు పట్టుకొని కూడా పోయినటువంటి పరిస్థితులు. అలాంటి సిట్యుయేషన్‌లో పారిపోయింది అమెరికా. అలాంటి సిట్యుయేషన్ ఏమన్నా ఇప్పుడు ఇరాన్‌లో వస్తుందా? ఎందుకంటే ఇరాన్‌లో ఈ రోజు వరకు దిగే ధైర్యం చేయట్ల. భయమేస్తోంది. ఇరాన్ లొంగిపోతుందనుకున్నాడు. లొంగటం లేదు. పైగా ఎదురు అటాక్. ఒక్క అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చేస్తున్న దాడికి ప్రతిగా 10 దేశాల మీద దాడి చేస్తోంది ఇరాన్. 8 గల్ఫ్ దేశాలు, అలాగే అమెరికన్ బేసులు, అలాగే ఏది ఫ్రాన్సు, బ్రిటన్ వాళ్ళ బేసులు, ఇంకోవైపున ఇజ్రాయెల్ మీద. ఇన్ని దాడులు ఏకకాలంలో చేస్తుంది. అమెరికాకే ఒక షాకింగ్ పరిణామం. ముందుకెళ్ళలేదు, వెనక్కి పోను లేదు. ఏం చేయాలో అర్థం కాక తలబట్టుకుంటోంది.